అందుబాటులోకి రానున్న విషయం అందరికీ తెలియలే. కానీ ఇక్కడ పొన్కల్ గ్రామ ప్రాంత రైతులకు కొన్ని అసంపూర్తిగా అప్పుడు చేస్తున్న పనులు అసంపూర్తిగా కాబట్టి ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేయాలని చెప్పని ఈ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ కూడా కోరుకునేది ఒకటే విషయం ఏంటంటే, ఏదైతే డ్యామ్కు లోపల పక్కల మరి ఇక్కడ అందరికీ ఆరాధ్య దైవం అనేటువంటి నాగదేవత ఆలయం మరి నిర్మాణమై ఉన్న సందర్భంలో అప్పుడు పాత ఆలయం, అది పురాతన ఆలయము, దాన్ని మరి రిహాబిలిటేట్ చేయాలని చెప్పని అప్పుడు మరి ఇక్కడ అధికారులు కానీ అప్పుడు నాయకులు కానీ అప్పుడున్న ప్రభుత్వంలో అందరూ కూడా దానికి రిహాబిలిటేట్ చేస్తామని చెప్పి డౌన్ స్ట్రీమ్లో మరి సదర్మాటకు డౌన్ స్ట్రీమ్లో ఒక 6 ఎకరాల భూమిని దాని కొరకు సేకరణ కూడా చేసి కాలయాపన జరుగుతూ ఉన్నది. ఆ ఆలయం ఇప్పటి వరకు కూడా అక్కడ నుంచి తీసి ఇక్కడ నిర్మాణం జరగలేదు. దేవాదాయ శాఖలో అప్పుడున్న ప్రభుత్వంలో మరి దేవాదాయ శాఖ దానికి అంచనాలు వేసి టెండర్లు కూడా నిర్వహించడము, టెండర్లు అయిన తర్వాత అది స్టేట్ కమిషనర్ ఆఫీసులో రాష్ట్ర స్థాయిలో మరి అప్రూవల్ కొరకు పెండింగ్ ఉన్నది కాబట్టి దాన్ని తొందరగా టెండర్ అప్రూవ్ చేసి మరి అగ్రిమెంట్ గావించి మరి కాంట్రాక్టర్కి అప్పచెప్పి దాన్ని నిర్మాణం చేయాలని చెప్పని అప్పుడే ప్రారంభోత్సవం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి మరి మన అందరికి కూడా ఎవరికి కూడా అది మంచిది కాదు. అట్లా ఉండంగా దాన్ని ముంపుకు గురి చేసి ఇక్కడ ఎవరు కూడా బాగుపడే అనే పరిస్థితి ఉండదు కాబట్టి దాన్ని ఒకటి చేయాలని చెప్పని కోరుకుంటూ, అదేవిధంగా